మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతన్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నేతలు కన్నీరు పెడుతుంది క్యాతన్పల్లి అనేటువంటి కరపత్రాన్ని ఆవిష్కరించారు. అలాగే క్యాతన్పల్లిలోని వ్యాపారస్తులందరికీ కూడా కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత రాజా రమేష్ మాట్లాడుతూ మంత్రి వివేక్ గత 2 సంవత్సరాల నుండి క్యాతన్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు. గతంలో బాల్క సుమన్ తెచ్చినటువంటి నిధులతో ఇప్పుడు క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని శిలాఫలకం వేసి కొబ్బరికాయ కొడుతున్నారని అన్నారు. అక్కడ వరకు వెళ్తాం, మీరు అక్కలేదు కాకపోతే మనోభావాలు దెబ్బతింటాయి అన్న. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, బాల్క సుమన్ గారి నాయకత్వం. ఈరోజు చెన్నూరు నియోజకవర్గం క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో కన్నీరు పెడుతుంది క్యాతన్పల్లి అనే కరపత్రాన్ని ప్రతి ఒక్క వార్డు ఇంటింటికి, అదేవిధంగా మా క్యాతన్పల్లిలో ఉన్నటువంటి ప్రతి షాప్ యజమానికి కూడా ఈ కరపత్రాలు ఇస్తుంది. ఈ కరపత్రాల యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వారితో చర్చిస్తూ వారికి వివరిస్తూ ఈరోజు క్యాతన్పల్లి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు అందరూ కూడా ఒక ముక్త కంఠంతో క్యాతన్పల్లిలో గత 5 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి, ఈ 2 సంవత్సరాల్లో కుంటపడినటువంటి అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరు కూడా వివరించుకుంటూ వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈరోజు ఏదైతే క్యాతన్పల్లి మున్సిపాలిటీలో హడావుడిగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రి వివేక్ వెంకటస్వామి రావడం, శిలాఫలకాలు కట్టడం, కొబ్బరికాయలు కొట్టడం, ఏదో నిధులు తెచ్చిస్తున్నట్టు ఒక ప్రజలందరినీ ఒక భ్రమలోకి నెట్టడం జరుగుతూ ఉంది. నేను ఈ యొక్క వివేక్ వెంకటస్వామిని, కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ప్రశ్నించదలుచుకున్నాను.